దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేతన్ అగర్వాల్ హత్య కేసుకు సంబంధించి చాలా కీలకమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏదైతే హత్యకు ముందే చేతన్ అగర్వాల్ అదే విధంగా ఎవరైతే సియా గోయల్ ఉన్నారో ఆ యొక్క కేతన్ హత్యకు సంబంధించి అనేక రూపాల్లో కుట్ర పనినట్టు వాటన్నిటికి సంబంధించి ఇటీవల కోర్టులో హాజరుపరిచిన తర్వాత నిజ నిర్ధారణ టెస్ట్ కి కోర్టు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌడ్మణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం మొత్తానికి ఆ యొక్క సియా గోయల్ ఎవరైతే ఉన్నారో ఆ పూణేలో లోహగడ కోట మీద నుంచి ఆ కేతన్ని తోసినటువంటి ఆ అమ్మాయి వాళ్ళ నిజ నిర్ధారణ అంటే ఏదో లై డిటెక్ట్ టెస్ట్ కి వాళ్ళు అనుమతించకపోవడంతో కోర్టు వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి అర్థమైంది. కొంతమంది కోర్టు మీద కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇంకా ఎటువంటి నిజ నిర్ధారణ టెస్టులు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటున్నారు మీరేమంటారు? అంటే అలా చేయకూడదుటండి. లా ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. చేయకూడదని కాదు, వాళ్ళు అంగీకరించకపోతే చేయకూడదు. ఓకే, అప్పుడు కోర్టు ఏం చేస్తుంది? రెండోది, వాళ్ళు తప్పు చేశారు, శిక్ష వేసేయాలంతే. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇంకా సమయం ఇచ్చి వీళ్ళని పెంచి పోషించి వీళ్ళని చక్కగా జైల్లో కూర్చోపెట్టి అవసరం లేదు కదా. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు కదా అసలుకి అక్కడి నుంచి తోసేయమన్నారు, అక్కడి నుంచి తోసేయక్కర్లేదు. ఇలాంటి వాళ్ళు అలా తోసేస్తే అయిపోతుందా? ఓకే, ఏమో మరి ఎలాంటి శిక్షలు వేయాలో వాళ్ళ తల్లిదండ్రులను అడగాలి. కేతన్ అగర్వాల్ వాళ్ళ తల్లిదండ్రులను అడగాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత బాధ వాళ్ళకి. ఇప్పుడు నిన్ను ఎవడు చేసుకోమన్నాడు? నీకు ఇష్టం లేకపోతే నువ్వు మానేయచ్చు కదా. అసలు ఈ సంబంధం చెప్పింది ఈ పిల్ల బాబయ్య పిన్నిట, మా పిల్ల మంచిదని. ఇప్పుడు ఈ అమ్మాయి తల్లి తండ్రికి చెప్పడం కంటే చంపేయడం బెటర్ అనుకుంది. మరి అదేం లాజిక్కో నాకు అర్థం కాల. వద్దు అని తల్లి తండ్రికి చెప్తే అయిపోతుందిగా. వాళ్ళు వినరు. వినకపోతే నువ్వు వాడిని చేసుకుని ఇంటికి తగలడు కదా. ప్రెగ్నెంట్ అని అంటున్నారు. ఇందులో ఏది నిజాలో ఏది అబద్ధాలో మనకు తెలియదు. ఇప్పుడు ఆ చేతన్ అనేవాడు బ్లాక్మెయిల్ చేశాడా లేదా ఈ పిల్లని? ఒకవేళ బ్లాక్మెయిల్ చేస్తే అసలు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసే సీన్ కనిపించట్లే. మనం ఒక వీడియో చూసాం కదా, పబ్లో ఉన్న వీడియో అమ్మాయిది, లాంగ్ బ్యాక్ 3-4 years బ్యాక్, 3 years బ్యాక్. కాబట్టి అమ్మాయి ఏమీ తక్కువది కాదు. ఇప్పుడు అసలు నీకు అంత ఇష్టం లేనప్పుడు అబ్బాయిని అసలు ఎందుకు? ఇది 3వసారి అనుకుంటా ట్రయల్స్. ఆల్రెడీ ఒకసారి లోయలోకి తోసేసింది అంటున్నారు. నాకు తెలియదు ఎంత నిజం. అది ప్లాన్ చేశారు. అదే పాము ఏదో ఉంది అందుకని తోసానంటే అతను కొమ్మ పట్టుకుని వెళ్ళాడాడు ఏదో అంటున్నారు. అది నిజమో కాదో నాకు తెలియదు. సో ఏది ఏమైనా అసలు అబ్బాయి వెళ్ళడమే తప్పు. ఆ పిల్లాడికి సందేహం ఉన్నప్పుడు వెళ్లకుండా తల్లి తండ్రికి చెప్పాల్సింది. ఏముందండి, పిల్లలు దొరకదా? ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల దొరుకుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి 20 ఏళ్ళు 21 ఏళ్ళు అంటున్నారు. అబ్బాయికి చనిపోయిన అబ్బాయి 26, చంపిన వాడు 22, 23. బాయ్ ఫ్రెండ్. ఇంకో 3వ వ్యక్తి కూడా ఉన్నాడు. 3వ వ్యక్తికి కూడా తెలుసు వీడు చచ్చిపోతాడని అంటున్నారు. ఎవరైతే చంపాడో ఆ అబ్బాయి ఫ్రెండ్ అని చెప్పేసి విచారిస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళైతే లై డిటెక్టర్ టెస్ట్కి ఒప్పుకోలేదండి. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర ఇంకో ఫోన్ ఉంది, దాచిపెట్టిందిట. ఆ ఫోన్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళ చాట్ అంతా మొత్తం డీకోడ్ చేశారు. తర్వాత వాళ్ళు ఏదో కోడ్ భాషలో మాట్లాడుకున్నారు, అది కూడా చూస్తున్నారు. తర్వాత ఏదో ఫ్రెండ్స్కి అసలు జరగని పెళ్లి కోసం మీకు టికెట్లు బుక్ చేస్తాను, మీ ఆధార్ కార్డు పంపించండి ఏదో అడిగిందిట. అదేంటో మనకు అర్థం కాల. సో ఏదో పెద్ద ప్లాన్ అయితే వేశారండి. కానీ ఇంత ప్లాన్ వేసి ఒక వ్యక్తిని చంపాలా? ఏం అన్యాయం చేశాడు అబ్బాయి? నాకు అది ఒక్కటే అర్థం కావట్లేదు. అదే అతనికి నత్తుంది లేకపోతే విగ్గుంది, మీరన్నా మహా అందంగా ఉన్నారా? ఇప్పుడు పోనీ ఓకే, నువ్వు చాలా అందగత్తవి, చేసుకోకు, హ్యాపీగా నువ్వు వెళ్ళిపో. ఇంట్లోంచి వెళ్ళిపోయా వాడు ఎవడో చేతన్నా ఎవడో వాడిని చేసుకుని ఇంటికి రావాల్సింది. అప్పుడు ఏం చేస్తారు? ఇంకా అవతల వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు చెప్పుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయి తల్లి తండ్రికి అంకుల్ ఆంటీ నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి, మా వాళ్ళు బలవంతంగా చేస్తున్నారని ఒక మాట చెప్తే అయిపోయేదిగా. పొన్ని తల్లి తండ్రి ఒప్పుకోరు, అక్కడితో అయిపోతుందిగా. అంత ధైర్యం లేని దానివి, ఇంత పిరికి దానివి చంపడానికి ధైర్యం ఎలా వచ్చింది? అందుకని వీళ్ళందరూ కూడా అసలు చాలా ముదుర్లనాలో ఏమనాలో నాకు తెలీదు, పదాలు రావు. కానీ చాలా బాధాకరం. కేతన్ అగర్వాల్ హత్య మాత్రం చాలా అన్యాయం. ఈ మధ్యకాలంలో అలాగే జరుగుతున్నాయి. అంటే నేను ఒక అమ్మాయిలదే తప్పని అంటలేదు, అమ్మాయిలు ఎక్కువ తప్పు చేస్తున్నారు, అబ్బాయిలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ అదృష్టాలు అంతే. ఏది ఏమైనా ఆ పిల్లాడు అసలు ఎందుకు వెళ్ళాడో లోహగడికి నాకు ఇప్పటికే అర్థం కావట్లే. ఇప్పుడు మంచి ప్లేసెస్లో తీసుకోవచ్చు, అలా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి ఈ రకంగా చేయడం, చంపడం ఏంటో మరి. ఏది ఏమైనా ఈ కేసులో వీళ్ళకి శిక్ష అయితే వెంటనే పడాలండి. వాళ్ళు లై డిటెక్టర్కి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇద్దరికి శిక్ష వేసేస్తే వదిలిపోతుంది కదా. అప్పుడు లై డిటెక్టర్కి చచ్చినట్టు ఒప్పుకుంటారు కదా. సో వాళ్ళకి ఏదైనా ఒక ఉరి శిక్ష ఏదో వేసేస్తే అక్కడితో తేలిపోతుంది. థ్యాంక్ యూ.